ఎస్ 26వ డివిజన్లో మరికొంతమంది మహిళలతో కూడా మనం మాట్లాడదాం. మీ పేరమ్మా? నా పేరు శ్యామల అండి. శ్యామల గారు, మీ డివిజన్లో ఏం సమస్యలు ఉన్నాయి? అన్ని ఆల్ సమస్యలే సార్. ఎవరు కూడా ఏం హెల్ప్ చేయట్లేదు. జస్ట్ ఓన్లీ ఎలక్షన్స్ టైంలో మాత్రమే వాళ్ళు అన్ని చేస్తాము అవి ఇవి అని చెప్తూ ఉంటారు. బట్ ఎవ్వరు కూడా ఏం హెల్ప్ చేయరు. అంతే సార్. అంటే ప్రధానంగా ఏంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? అన్నీ ఉంటాయి కదా సార్. ఇంకా ఏదన్నా ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అంటున్నారు కదా, కొన్ని చెప్పండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టడీస్, పిల్లలకు స్టడీస్లో కొంచెం హెల్ప్ చేయండి సార్. ఏదైనా మాకు ఫీజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, కాలేజ్ ప్రాబ్లమ్ అనుకోండి, రమ్మంటే వాళ్ళు రారు. అప్పుడు మందమే యూజ్ చేసుకుంటారు, అంతే వదిలేసేస్తారు అట్లా. ఇంకా నెక్స్ట్ హాస్పిటల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, అయ్యో మేము గెలిపించినాం కదా వాళ్ళను, ఈ డివిజన్ నుండి వాళ్ళని గెలిపిస్తాం కాబట్టి హాస్పిటల్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఉన్నా కూడా ఏ సమస్య అయినా కూడా వాళ్ళు హెల్ప్ ఏం చేయరు. అప్పటి మందమే జస్ట్ అన్ని చేస్తామంటారు కానీ బట్ ఏం చేయరు సార్ అట్లా. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఒక 2 చెప్పాను సార్. ఇంకా వాటర్ ప్రాబ్లం కానీ లేకపోతే డ్రైనేజీ ప్రాబ్లం కానీ? వాటర్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఉన్నాయి సార్. వాటర్ ప్రాబ్లం కూడా కరెక్ట్ నల్లాలు ఇవ్వరు అందరు. ఇప్పుడు వర్క్ చేసుకునే వాళ్ళం లేడీస్ అందరూ ఆ ట్యాప్ కోసం ఎంత వెయిట్ చేస్తాం సార్. మార్నింగ్ అవర్స్లో ఇచ్చేది ఒక టైం సెన్స్ లేదు, ఏం లేదు. కాల్ చేస్తే మళ్ళీ వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వరు, వీళ్ళకి చెప్తే వీళ్ళు రెస్పాన్స్ ఇవ్వరు. ఇట్లుంది సార్. అంటే ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు సరిగా చూడలే. ఇప్పుడు ఈసారి ఏమన్నా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి ఏమన్నా అనుకుంటున్నారా? సార్ కంపల్సరీ మాస్టర్ కొత్త వాళ్ళకు కంపల్సరీగా ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటారు. అది కూడా సార్ వాళ్ళు వేసేటప్పుడు ఎలక్షన్స్ ఓట్స్ చేసేటప్పుడు వాళ్ళు ఎట్లా కరెక్ట్గా మాది కూడా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తేనే వాళ్ళు కూడా ఎన్నుకుంటాం. అప్పుడు మందమే వీళ్ళలాగా చేస్తే మాత్రం ఎవరు కూడా ఎన్నుకోరు కదా సార్ అట్లా. సరే ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి కొన్ని పార్టీలు వస్తూ ఉన్నాయి. వాళ్ళు కూడా మాకు పూర్తిగా అన్ని రకాలుగా హెల్ప్ చేస్తేనే వాళ్ళని కూడా మేము ముందుకు వస్తాం. మీ పేరండి? చెప్పండి. నా పేరు సైదాంజం సార్. ఓకే, ఏంటి మీ డివిజన్లో ఉన్న సమస్యలు ఏంటి? మాది ఇంద్రనగర్ సార్, ఇక్కడనే సార్. ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ప్రాబ్లమ్స్ ఏంటి సార్, ఎటు పోయినా ఎప్పుడు పోయినా ఎవరి దగ్గర పోయినా ఏది రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఇప్పుడు అవసరం ఉంటే వచ్చి కాలు మొక్కుతాం, దండం పెడతాం, మాకు ఓ టైం అని అడుగుతారు. తీరే టైంకి మనం పోయి అడిగేసరికి లేరు సార్, ఉండండి సార్, వెయిట్ చేయండి కొంచెం, వస్తారు సార్ అంటారు. వాళ్ళ కోసం అయితే మనం అన్ని టైం సేవ్ చేయాలి సార్. వాళ్ళ కోసం తిరగాలి, చేయాలి, అన్ని చేయాలి. కానీ మీ సమస్య మాత్రం పట్టించుకోరు. ఇవ్వాలి కానీ అప్పుడే మందమే అన్నట్టు ఉంటుంది సార్. ఎన్నో డివిజన్ మీది? మాది ఇంద్రనగర్ సార్, ఇక్కడదే. అంటే దీని పక్కదే? దీని పక్కదే అండి, డివిజన్ లోకలే సార్. అక్కడ మీ ఇంటి దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాబ్లమ్స్ సార్, వాటర్ ట్యాప్ టైంకి రాదు ఒకటి. పిల్లల స్టడీ కాడి ఏదైనా కాలేజీల గురించి మాట్లాడారంటే మాట్లాడారు ఎవరు. ఏమన్నా మోరీలు ఖరాబ్ అయినా అన్న ఎవరు రారు, పట్టించుకోరు తొందరగా. దేనికైనా వర్షాకాలంలో ఎక్కువ ఇబ్బంది ఉంటుంది సార్. రోడ్ మీద మొత్తం వాటర్ జామ్ అయినా కూడా సరే సరే చేస్తాం, ఆగండి ఆగండి అంటారు అట్లా. అంటే వాళ్ళు ఇప్పుడు ఓట్ల కోసం వచ్చి ఇల్లు తిరుగుతున్నారు కదా, సమస్య ఉన్నప్పుడు ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడరు. మేం గేట్ తీయరు, ఆగాలి. ఎవరన్నా కలవాలంటే మనం ఒక 10 minutes వెయిట్ చేయాలి. ఆవిడ పోనీకి వెనక ముందు ఎవరు రెస్పాండ్ గారు తొందరగా మాకు అట్లా. ఓకే, అంటే ఇప్పుడు కొత్త వాళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తే బెటర్ అంటారా? మరి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు సరిగా పనిచేయట్లేదని మీరే అంటున్నారు కదా. ఇక ఎవ్వలే కానీ సార్, అధికారం రాకముందు ఓ తీరు ఉంటారు, అధికారంలో వచ్చినాక వేరే ఉంటారు, చేంజ్ అవుతారు. అది వాస్తవం. వాళ్ళకు తెలిసి ఉండాలి, కానీ వాళ్ళతోనే మనం అలా ఈ స్టేజ్కి ఉన్నామని వాళ్ళకి తెలిసి ఉండాలి. మెయిన్ సమస్యలు అంటే అందరికీ ఉంటున్నాయి. కాకపోతే ఇప్పుడు ఏదైతే హామీలు ఇస్తారో, డబల్ బెడ్రూమ్ అంటారో, అదంటారో ఇదంటారో, మేము ఎన్ని సంవత్సరాల నుంచి కిరాయికి ఉంటున్నాం, ఇంతవరకు మాకు ఒక డబల్ బెడ్రూమ్ కానీ, ఒక ఇల్లు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ ఏది కూడా రాలేదు. గెలిచేటప్పుడు గెలుస్తారు, హామీలు ఇస్తారు అంటారు, కానీ అవి ఏవి చేసే వాళ్ళు అయితే ఇక్కడ కనబడతలేరు సార్. మళ్ళీ చేసిన తర్వాత కూడా అవి డబ్బులు లేనిదైతే ఏ పని కాదు. డబ్బులు తీసుకొనే ఏదన్నా ఇస్తారు ఇచ్చే వాళ్ళకు. ఆ డబ్బులు లేకనే కదా రెంట్కుంటున్నాం. అవి 20, 30, 40 వేలైనా మాతో కావు కదా అవి ఇచ్చి ఇల్లు తీసుకోవడానికి. ఇటువంటి సమస్యలు అవి కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పుడు నేను రెంట్కుండబట్టి 14 ఏళ్ళు అయింది. నాకు ఇంతవరకు ఇల్లు శాంక్షన్ అయిందంటారు కానీ అది ఇంతవరకు నాకు ఎంక్వైరీకి కూడా రాలేదు, నాకు ఒక ఇల్లు రాలేదు, ఒకటి ఏది రాలేదు. ఇక ఈ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అప్లై చేసుకుంటున్నారు ఇల్లు కావాలని చెప్పి? 10 years నుంచి. ఎప్పుడైతే ప్రభుత్వం ఇల్లు ఇస్తా అని హామీ డబల్ బెడ్రూమ్ది పెట్టిందో, ఎప్పటి నుంచి అది ఇందిరమ్మ ఇల్లు పెట్టిందో అప్పటి నుంచి నేను ప్రతిసారి పోయి కలెక్టరేట్లా ప్రజావాణి అంటారు కదా, ప్రతి దాంట్లో పెడతానే ఉన్నాం. కానీ ఇంతవరకు అయితే ఇల్లు తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి మీరు వెయిట్ చేస్తూనే ఉన్నాము. ఇంతవరకు అయితే కాలేదండి. మేము రెంట్కే ఉంటున్నాం. రెంటే 7-8 వేలు అవి కట్టుకుంటూ ఇగో ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నాం మేము. అంటే ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో
గతంలో లేని పార్టీ ఒక కొత్త పార్టీకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారా? ఇవ్వాలి, కాకపోతే వాళ్ళు కూడా చేస్తారనే నమ్మకం ఎక్కడుంది సార్? ఇప్పుడు పాత వాళ్ళు చేస్తలేరు, కొత్త వాళ్ళు చేస్తారని ఎట్లా నమ్మకం వస్తుంది? ప్రతి ఒక్కరు గెలిచిన తర్వాత ఒకలాగుంటుండ్రు, గెలవక ముందు ఒకలాగుంటుండ్రు. అదే గత 2 సార్లు కూడా బీఆర్ఎస్ వాళ్ళే మేయర్ పీఠం మీద ఉన్నారు. ఈసారి వాళ్ళు ఉన్న సన్న బియ్యం అంటారు, ఏవో బియ్యం అవి ఇస్తారు, ఏదో ఉడకబెట్టుకోవాలి తినాలి. అవి సన్న బియ్యం అని ఎవరికి తెలుసు సార్? అవి బియ్యం ఎట్లా? ఇప్పుడు కాంగ్రెస్ సన్న బియ్యం ఉంటుంది కదా, సన్న బియ్యమా కాదా? అవి సన్న బియ్యం అనే ఇస్తున్నారు. అవి ఏం బియ్యం? అవి వండితే మాత్రం ఇప్పుడు వేరే బియ్యం లాగానైతే ఉంటాయా సార్? అవి ఏదో ఇస్తారు. అంటే ఇక అప్పట్లాగానే ఉన్నాయి, మార్పు లేదు. మార్పు అంటే పర్లేదు కొంచెము, ఆ దొడ్డు బియ్యం కంటే మేలే కానీ మరీ అయితే సన్నయ్య అంటే సన్నయ్య ఇవ్వరు కదా సార్. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు హామీలు ఇవ్వడం చేయడం కానీ చేసి చూపెట్టే వాళ్ళు ఎవరు ముందుకొచ్చి చేసి చూపెడతామని నిలబడే వాళ్ళు ఎవరు ఉన్నారు సార్? ఇవాళ నిన్న బండి సంజయ్ గారు ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్నారుగా, స్మార్ట్ సిటీ డెవలప్ చేస్తాను, నేను ఢిల్లీ నుంచి డబ్బులు తీసుకొస్తాను. డెవలప్ చేసుకుంటారు, ఇక మన ఎక్కడ సార్ డెవలప్మెంట్ అనేది? సరే ఊర్లలో ఈ రోడ్లలో వీటిలలో చేస్తున్నారు, కాకపోతే మనుషులలో ఏం డెవలప్మెంట్ వచ్చింది? ఎవరు మారుతున్నారు? మా బతుకులు కష్టంలో ఉంటే కష్టంలోనే ఉంటున్నాం మేము, సుఖపడే వాళ్ళు సుఖపడుతూనే ఉన్నారు. అట్లా నడుస్తూనే ఉంది సరే. మాకే నమ్మకం లేదు అసలు, ఎవరు గెలిచినా ఏమైనా చేస్తారనే నమ్మకం విశ్వాసమే ఫస్ట్ కోల్పోయినారు అందరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అది సమస్యలు అయితే చాలానే ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం ఏ ఒక్క నాయకుడు కూడా చిత్తశుద్ధితో పనిచేయటం లేదని చెప్పి ఇక్కడ స్థానికులందరూ కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే నాయకులు కనిపిస్తూ ఉన్నారు, ఇళ్ళకి తిరుగుతున్నారు. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత మళ్ళీ ఇటువైపు రావట్లేదని కూడా వాళ్ళ అసంతృప్తి ఇక్కడ కనిపిస్తోంది. సరే చూద్దాం, ఇంకొన్ని డివిజన్స్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలను కూడా మనం సేకరిద్దాం పదండి.